హలో ఆప్తా టీమ్మేట్స్ అందరికీ నమస్కారం. నిన్న ఒక ఫోటో పంపించాను కదా! దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను. అది ఓన్లీ ఆప్తాలో 1 ఇయర్‌కి పైగా పనిచేస్తున్న కేర్ టేకర్స్‌కి మాత్రమే పంపించాము. 1 ఇయర్ పైగా పనిచేస్తున్న వాళ్ళకి పీఎఫ్ యాడ్ చేస్తున్నాము. ఇన్సూరెన్స్ యాడ్ చేస్తున్నాము. సో, దానికి పీఎఫ్‌కి మనం అప్లై చేయాలంటే మీ సాలరీది పేరోల్ చూపించాల్సి ఉంటుంది. అంటే మీ సాలరీ ఎంత? మనం ఎంత పే చేస్తున్నాము? అంటే దానికోసం అని చెప్పి అది మీకు ఒక ఫోటో పంపించామన్నట్టు. దాంట్లో ఏంటంటే మీరు చూస్తున్నట్టయితే గ్రాస్ పే, తర్వాత హెచ్ఆర్ఏ, అదర్ అలవెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు జనరల్‌గా ఒక కంపెనీ ఎవరినైనా హైర్ చేసుకుంటే బేసిక్ సాలరీ, గ్రాస్ పే ఇట్లా అని చెప్పి ఉంటాయన్నట్టు. అంటే సాలరీ ఒక అమౌంట్ ఉంటుంది. పడే అమౌంట్ ఒకటుంటుంది. సో, అది దాని ప్రకారమే వాళ్ళు కంపెనీ గూడా టాక్సెస్ కడుతూ ఉంటదన్నట్టు. ఈవెన్ ఎవరైనా జీతాలు తీసుకునే వాళ్ళు గూడా దాని ప్రకారమే టాక్సెస్ కడుతుంటారు. వాళ్ళకొచ్చే బేసిక్ దాని మీద టాక్సెస్ కడుతుంటారన్నట్టు. సో, ఇప్పుడు మీకు గ్రాస్ పే అని చెప్పి ఫస్ట్ కాలమ్‌లో మీ పేరు పక్కనుంది. గ్రాస్ పే అంటే ఎటువంటి డిడక్షన్స్ అంటే ఎట్లాంటి కటింగ్స్ లేకుండా, ఎట్లాంటి బెనిఫిట్స్ లేకుండా వచ్చేదాన్ని గ్రాస్ పే అంటారన్నట్టు. మనకొచ్చే నెట్ అమౌంట్ అది చేతికి అంటే నార్మల్‌గా పే చేసే దాంట్లో గ్రాస్ అంటే ఎటువంటి కటింగ్స్, టాక్సులు లేని అమౌంట్‌ని గ్రాస్ అమౌంట్ అంటారు. ఓకే. దాని తర్వాత బేసిక్ అని ఉంది. బేసిక్ సాలరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మీ సాలరీ ఉంటుంది గదా! ఇప్పుడు మీకు ఈఎస్ఐ గాని, పీఎఫ్ గాని ఏదన్నా ఇవ్వాలి అనంటే మీ బేసిక్ సాలరీ మీద చేయాల్సుంటుంది. సో, బేసిక్ సాలరీ రూ. 19,000 పెడితే కట్టాల్సిన పీఎఫ్ అమౌంట్ అయినా, ఈఎస్ఐ అమౌంట్ అయినా చాలా ఎక్కువుంటుందన్నట్టు. సో, అంత అమౌంట్ మీ దాంట్లో నుంచి కట్ అయినా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకొచ్చే జీతానికి. ఈవెన్ మాకు కూడా కొంచెం ఎక్కువే అన్నట్టు అది. సో, దానివల్ల బేసిక్ పే అనేది మీ గ్రాస్ దాంట్లో నుంచి ఒక 40% సాలరీ లాగానే తీసి మేము పెట్టామన్నమాట. ఓకే. సో, అది బేసిక్ పే అన్నట్టు. అంటే మీకొచ్చే అమౌంట్ మాత్రం అంటే ఎక్కువ శాతం మారదు. ఓన్లీ మీ సాలరీలో పీఎఫ్ కట్ అవుతుంది. పీఎఫ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ ఉంది. సీనియర్‌కి ఒక అమౌంట్, జూనియర్ అంటే 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఒక అమౌంట్ అట్లా ఉంది. కొంతమందికి 19,000 మీద పీఎఫ్ 19,000, 18 21,000 కూడా ఉన్న కేర్‌టేకర్స్ ఉన్నారు మన దాంట్లో. సో, పీఎఫ్ అమౌంట్ ఆహ్, ఆహ్, మాక్సిమం ఎంత అంటే రూ. 900, మినిమమ్ 900, మాక్సిమం రూ. 980 కట్ అవుతది. ఇన్సూరెన్స్ రూ. 1000 కట్ అవుతది. సో, మీ దాంట్లో కట్ అయిపోతుందని బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే అది మీ పేరుతోని మాత్రమే మీ అకౌంట్‌లోనే పడి ఉంటదది. ఒక 6 నెలలు, సంవత్సరం పోయిన తర్వాత మీ డబ్బులు కావాలి అంటే అది మళ్ళా విత్‌డ్రా చేసుకోవచ్చు. మీకు రూ. 900 మీ దాంట్లో కట్ అవుతున్నాయంటే రూ. 900 మేము గూడా యాడ్ జేసి మీ పీఎఫ్ అకౌంట్‌లో ఏస్తాము. సో, 900 మాది పొయ్యాయి అనే దాంట్లో ఉండకండి. అంటే దాని గురించి తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే దీనివల్ల ఉపయోగం లేదనుకుంటారు. వడ్డీతో సహా ఉపయోగం ఉంటది. ఇప్పుడు 900కు మీ దాంట్లో అంటే ఒక రూ. 10,000 జీతం వస్తే రూ. 1000 కట్ అయిందనుకోండి. కంపెనీ ఇంకో రూ. 1000 తీసుకొని రూ. 2,000 మీ పీఎఫ్ అకౌంట్‌లో ఏస్తది. ఇలా ప్రతి నెల 2,000, 2,000, 2,000 ఇలా పోగవుతూ వెళ్తుంటది. ఒక సంవత్సరం తర్వాత 24,000 అవుతది. ఆ 24,000కి రెండో, మూడో రూపాయలు ఇంట్రెస్ట్ చప్పున అంటే నెల కాదు. గవర్నమెంట్ రేట్ ప్రకారం కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి మీకొస్తుంది. ఈ అమౌంట్ ఎందుకు పెడతారంటే, ఒక పొదుపు అనేది నేర్పించాలని చెప్పి ప్రతి కంపెనీలో పీఎఫ్ అనేది పెడుతూ ఉంటారు. అంటే ఫ్యూచర్‌లో ఉపయోగపడతది ఈ అమౌంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సంవత్సరాలు పనిచేశారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. 10 సంవత్సరాలు ఒక దగ్గర ఇప్పుడు పనిచేశారు. సంవత్సరానికి 24,000 10 సంవత్సరాలు పోతే రూ. 2,00,000 రూ. 2,00,000కి ఇంట్రెస్ట్‌తో కలిపి మీకు డబ్బులు వస్తాయి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంది ఆ టైంలో ఇప్పుడు ఒక వారం ఒక 6 నెలలు లీవ్ తీసుకోవాలి. పని చేయలేని పరిస్థితి ఉంది. ఏదైనా అయ్యి ఏమన్నా లేకపోతే ఏదో అవసరం వచ్చి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ పీఎఫ్ డబ్బులు తీసుకొని మీరు ఉపయోగించుకోవచ్చు. పీఎఫ్ అలా ఉపయోగపడతది. కొంతమంది పీఎఫ్ డబ్బులతోని ఇల్లులు కట్టుకుంటారు. అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు పీఎఫ్ డబ్బులతోని ఇల్లులు కట్టుకుంటారు. ఆహ్, పెళ్ళిళ్ళు చేస్తుంటారు పిల్లలవి. ఇవి మనకొచ్చే చిన్న అమౌంటే. బట్ ఏందంటే సేవింగ్స్ ఎంతో అంత సేవింగ్స్ లాగా ఉండాలి అని చెప్పేసి అదనమాట. ఇన్సూరెన్స్ కోసం రూ. 1000 కట్ జేస్తున్నాం. ఇంతకుముందు ఈఎస్ఐ అనుకున్నాము. ఈఎస్ఐ హాస్పిటల్ సరిగ్గా పని చేయట్లేదు. అక్కడ ఇబ్బందులు పడుతుంటారు మళ్ళీ మీ వోళ్ళు అని జెప్పేసి చాలామంది సజెస్ట్ జేస్తే ఏం జేసామంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము. సో, ఏంటంటే 2,00,000 వరకి అంటే ఇప్పుడు రేపటినాడు ఎప్పుడన్నా మీకేమన్నా ఒంట్లో బాలేకపోయినా చెప్పలేం ఏమైనా జరగవచ్చు లైఫ్‌లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరనే చాలా ఇన్సిడెంట్లు జరిగినాయి. మన ఆఫీస్‌లో ఉన్నోళ్ళకి కొంతమందికి హెల్త్‌లు ఖరాబ్ అయ్యి ఇట్లా కింద పడిపోయి యాక్సిడెంట్‌లయ్యాయి. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉండుంటే, ఆ డబ్బులతోని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యి అవి చేసేవాళ్ళు. ఇన్సూరెన్స్ లేదు గాబట్టి, ఇప్పుడు చేతి నుంచి డబ్బులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, ఇప్పటి నుంచి ఇన్సూరెన్స్ యాడ్ అవుతది గాబట్టి, ఏమన్నా ఫ్యూచర్‌లో ఏదైనా
ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీ బాడీలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్ వచ్చినా, లేదంటే కింద పడి కాలు ఇరగొట్టుకున్న, వర్క్ ప్లేస్‌లో ఏమైనా దెబ్బలు తగిలించుకున్న, హాస్పిటల్ అడ్మిట్ అయితే ఒక కార్పొరేట్ హాస్పిటల్‌కి వెళ్లి డైరెక్ట్ మీ కార్డ్‌తోని దాంట్లో హాస్పిటల్ అడ్మిట్ అయితే 2,00,000 వరకు, అంటే హాస్పిటల్‌కి వెళ్తే ఒక రూ. 1,00,000 ఖర్చయిందనుకో, రూ. 1,00,000 వీళ్ళ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తది మీకు. ఓకే. ఏ కంపెనీ అయినా, ఏ హాస్పిటల్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఇది ఓన్లీ ఇన్సూరెన్స్ మీకు మాత్రమే ఉంటుంది. మీ ఫ్యామిలీకి వర్తించదు. ఓన్లీ పర్సనల్ ఇన్సూరెన్స్ మాత్రమే. ఎందుకంటే అది కంపెనీ సేఫ్టీ కోసం మేము పెట్టుకున్నాము. ఇక్కడ ఏమన్నా పుసుకున్న, అంటే ఇప్పుడు మీరు నార్మల్‌గా రెగ్యులర్ డ్యూటీస్ చేసే వాళ్ళలాగా మీ డ్యూటీ కాదు కదా! 24 గంటలు ఇక్కడే ఉంటారు. పొద్దున్న వెళ్లి సాయంత్రం వచ్చేదంటే అది వేరేలాగా ఉంటది గానీ, 24 గంటలు ఇక్కడే చేస్తున్నప్పుడు రిస్క్ జరిగే ఛాన్స్ కూడా ఎక్కువున్నాయి. అంటే కొన్ని జరిగాయి టీవీలలో మేము చూసి చాలా భయాలకి గురయ్యి ఇది స్టార్ట్ చేశామన్నట్టు. ఎందుకంటే అలాంటి ఇన్సిడెంట్ ఒక్కటి జరిగినా కంపెనీ తేరుకోలేదన్నట్టు. కంపెనీ మూసుకోవాల్సొస్తది. అందుగురించే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ పెట్టాము. ప్రతి కేర్‌టేకర్‌కి ఇస్తున్నాం. కొత్త వాళ్ళకే, పాత వాళ్ళకే కాదు, కొత్త వాళ్ళకి కూడా ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. రూ. 100కి వాళ్ళ దగ్గర కట్ చేస్తే రూ. 100, రూ. 350 మేము పే చేస్తున్నాం కంపెనీ నుంచి. సో, రూ. 2,00,000 వరకే ఆ ఇన్సూరెన్స్ అనేది మీకు కవరేజ్ వస్తుంది. ఇది రేపటి నుంచి, రేపు సాలరీ పడతది కదా! రేపటి నుంచి మీ అకౌంట్‌లో రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. మీరు ఏంటంటే సాలరీ తగ్గిపోయింది అనే దాంట్లో కంటే మీకు ఎంత తగ్గిందో దానికి ఇంకో వేరు, అంటే ఇప్పుడు తగ్గిన దానికి ఇంకో కొంచెం అమౌంట్ యాడ్ అయ్యి మీకు బెనిఫిట్ అవుతుంది. అది మీరు గుర్తుంచుకోండి. మీరక్కడ లాస్ట్‌లో సీటీసీ అని చూస్తే మీ సాలరీ స్టార్టింగ్ గ్రాస్ ఒకటుంటే సీటీసీ వేరే ఉంటది. నెట్ పే అనేది మీ అకౌంట్‌లో పడే సాలరీ గానీ, సీటీసీ అని లాస్ట్‌లో ఉంది చూడండి. అది మీకు అది మీకు యాక్చువల్‌గా మీ మీద ఆప్తా పెడుతున్న ఖర్చన్నట్టు. ఒక కేర్‌టేకర్ మీద ఆప్తా పెడుతున్న ఖర్చు. కొంతమంది మీద 20,000, కొంతమంది అంటే అంటే ఇప్పుడు సంవత్సరం దాటిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి దాదాపు 20,000కి పైగా సాలరీ ఇస్తున్నామన్నట్టు. అంటే ఖర్చవుతుంది కంపెనీకి. అదేంటంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇవన్నీ మాకు అవసరం లేదు, అంటే యంగ్ స్టేజ్‌లో ఉన్నాం, అవసరం లేదనుకుంటారు గానీ, అవసరం వచ్చినప్పుడు చాలా హెల్ప్ అవుతదది. కంపెనీ ఇది మ్యాండేటరీ రూలు. వద్దు అనుకోవడం అనేది 100% ఉండదు. వద్దు అని అనుకుంటే మాత్రం ఒక 2 మంత్స్ తీసుకొని మీరు వేరే దగ్గరైనా చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ రిస్క్‌లు మేము తీసుకోలేము. ఎందుకంటే రీసెంట్‌గా మీకు తెలుసో లేదో సూర్యాపేటలో ఒక కేర్‌టేకర్ ఎల్డర్ ఇద్దరు ఉంటారు. ఇద్దరిని చంపేసి డబ్బులు తీసుకొని పారిపోయాడు దొంగ. అయితే ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవరెవరి మీద డౌటొచ్చింది. చనిపోయారు. కేర్‌టేకర్‌కి ఇప్పుడు ఏందంటే ముసలాయన చనిపోయిన దగ్గర అక్కడ ముసలాయనకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకేందంటే ఏజ్ అయిపోయింది, అంధయిపోయింది. కేర్‌టేకర్ ఉద్యోగం కోసం వచ్చిన పర్సన్. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తదప్పుడు? ఏజెన్సీలు ఎవరు కూడా ఇవి చెయ్యరు. అలాంటి పరిస్థితులొస్తే కంపెనీ దివాలా తీసే పరిస్థితొస్తది. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళకూడదు అని జెప్పి, ఇంక రీసెంట్‌గా చెప్పాలంటే మన ఆఫీస్‌లోనే నవీన్‌కి మొన్న యాక్సిడెంట్ అయింది చోటుకి. కింద పడ్డాడు. ఆహ్, ఊరికెళ్తూ కింద పడ్డాడు. ఇప్పుడు అదే ఇన్సూరెన్స్ ఒకవేళ ఉండుంటే, కంపెనీ మేము ఇన్సూరెన్స్ అప్పటికి ప్రొవైడ్ చేసుంటే, హాస్పిటల్‌లో ఇప్పుడు దాదాపు 3 నెలల నుంచి రెస్ట్‌లో ఉన్నాడు. కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకునేవాడు ఇన్సూరెన్స్ ఉండుంటే. ఇప్పుడు లేదు గాబట్టే ఆగుతూ, టైం వేస్ట్ చేస్తూ పాపం ఇబ్బందులు పడుతున్నాడు. అట్లాంటి ఇబ్బంది ఆప్తాలో ఉండేవాళ్ళు ఇప్పటి నుంచి ఎవరు పడొద్దు అని చెప్పి ఇన్సూరెన్స్ మ్యాండేటరీ పెట్టాము. ఇన్సూరెన్స్ పీఎఫ్. సంవత్సరం పనిచేసిన ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఇది మ్యాండేటరీ కట్ అవుతది. అంటే మీకు రూ. 1,000 కట్ అవుతుంటే మాకు గూడా రూ. 1,000 పడుతుందనేది మీరు గూడా మైండ్‌లో పెట్టుకోండి. ఏదో మేము ఆ డబ్బులు మేమేదో తీసుకుంటున్నట్టు కాదు. అది మీ పీఎఫ్ అకౌంట్‌లోనే పడుతుంది. రూ. 100 ఇన్సూరెన్స్ కట్ అవుతుంటే రూ. 350 మేము కంపెనీ నుంచి పే చేస్తున్నాము. అది గూడా మైండ్‌లో పెట్టుకోండి. ఓకే. మీకు నెట్ పే అనేది దాంట్లో ఉంది కదా! అది మీ నెలకి పడే జీతం. నెట్ పే అనేది మీకు నెలకు పడే జీతం. మీరు లీవులు అడ్వాన్స్‌గా తీసుకుంటే అది తగ్గుతూ వస్తుంటది. లీవులు తీసుకుంటే కట్ అవుతది. ఇది కట్ అవుతది. ఓకే. సో, దాని ప్రకారం అది మీ ఆహ్, బే నెక్స్ట్ మంత్ నుంచి మీకు పే స్లిప్స్ గూడా మీకు మెయిల్‌కొస్తాయి. అప్పలోపల తీసుకుంటాము. మెయిల్ ఐడీస్‌కి గాని వీటికి మీకు పే స్లిప్‌లొస్తాయి. మీకు ఎట్లైనా ఈఎస్ఐ, పీఎఫ్ ఎట్లైనా యాడ్ చేస్తున్నాం దాని ఫార్మ్ తీసుకున్నప్పుడు ఈమెయిల్ ఐడీ గూడా తీసుకుంటాము. ఈమెయిల్ ఐడీకి మీకు వచ్చేస్తది. లేదంటే మాకొస్తాయి అవి. అవి మీకు ఫార్వర్డ్ చేస్తాం తర్వాత అవసరం ఉన్నప్పుడు. సో, ఇది మ్యాండేటరీ అండి. సో, ప్రతి ఒక్కరు దీన్ని అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. కొంచెం ఇంకోసారి వీడియో చూడండి. ఒకవేళ అప్పటికి కూడా అర్థం కాకపోతే కాల్ చేయండి. మీ సాలరీ నెట్ పే అంటే మీకు అకౌంట్‌లో పడే సాలరీది నెట్ పే, మీ చేతికొచ్చే మనీ. కానీ లాస్ట్‌లో సీటీసీ అనే అమౌంట్ మీ మీద పెడుతున్న ఖర్చన్నట్టు. ఓకే. అర్థమైందనుకుంటున్నాను. సో, దీవాళీ టైం కల్లా మోస్ట్‌లీ అందరి చేతుల్లో ఈ ఇన్సూరెన్స్ ప్లస్ ఈ పీఎఫ్‌ది ఉండేలా ప్రయత్నం చేస్తున్నాము. ఆల్రెడీ పీఎఫ్ అమౌంట్ కట్టేసాము. ఈ సాలరీ కట్ అయ్యే వస్తది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకొక 10-15 డేస్ లోపల మీ మీ దగ్గర ఉంటాయి. ఓకే. థాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ అందరికి.